వైఎస్ఆర్ కడప జిల్లా కోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలోని ఉన్న స్టేట్ బ్యాంక్ ముందు త్రాగునీరు పైప్లైన్ పగిలి నీళ్లు లీకేజ్ అవుతుంటే సంబంధించిన సర్పంచ్ మరియు పంచాయతీ అధికారులు పట్టించుకోలేదని సిపిఎం పార్టీ కార్యదర్శి ఎన్ భైరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ తలపెట్టిన ప్రజా సమస్యల కార్యక్రమంలో భాగంగా కోరుమామిళ్ల పట్టణంలో పిఎం పార్టీ బృందం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఆర్ఎన్పి ప్రధాన రహదారి పక్కన ప్రజలకు ఏర్పాటు చేసిన త్రాగునీటి పైప్ లైన్లు గత 3 రోజుల క్రితం పగిలిపై నీళ్లు రోడ్ల వెంబడి ఏరులే పారుతుంటే సర్పంచ్ గాని సంబంధిత కార్యదర్శి గాని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. వేసవి కాలంలో త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో తాగునీరు వృధాగా వీధి పాలవుతుంటే పట్టించుకోకపోవడం ఆంతర్యమేమిటని ఆయన అన్నారు. ప్రధాన రహదారులు నీళ్లు పోతుంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. పగిలిపోయిన పైపులను మరమ్మతు పనులు చేసి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఓబ్లమ్మ, పార్టీ సభ్యులు రవి, బాలు, గురయ్య, ఫాతిమా, లచ్చమ్మ, జమాల్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడు కానీ కోరుమామిళ్ళలో ఓకేనా. నా పేరు ఎన్ భైరవ్ ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి కోరుమామిళ్ళ. ఈరోజు కోరుమామిళ్ళ నడిబొడ్డు స్టేట్ బ్యాంక్ ముందర డ్రైనేజీలో నీళ్ళ పైపు మంచినీళ్ళ పైపు పగిలిపోయి ఈరోజు దుర్వాసంతో అక్కడ ఉన్న నీళ్ళని కూడా ఈ పైపులోకి చుదూరి కుళాయిలు పోతున్నాయి. అయితే ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఉన్నారు, పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, గుర్తు కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. అయినా కానీ ఈ నీటి సమస్య కొలాయిని పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పటికి గత 3 రోజులు అయినా కానీ ఇక్కడ పట్టించుకోలే. 15th ఫైనాన్స్ లో లక్షల రూపాయలు నిధులు వచ్చినా ఈ రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లే ఉంది. ఇదేవిధంగా పైపు పగిలిపోతూ ఉంది. కలుషితమైన నీరు త్రాగి ఉన్నటువంటి ప్రజల్లో మలేరియా, డెంగ్యూ, డయేరియా అన్ని వస్తాయని చెప్పేసి సీఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.